సూత్రధారుల విషయం తెలియకుండా సిబిఐ అరే దాన్ని అన్డిటెక్టెడ్ గానో లేకపోతే అన్ఫినిష్డ్ గాను కేసును ఫినిష్ చేసిన దీన్ని ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మీరు టైం బౌండ్ పెట్టడం వల్ల అన్న పాయింట్ లో మాట్లాడినప్పుడు చేసేటువంటి కామెంట్ సుప్రీంకోర్టు ఇక్కడ ఆ టైంలోనే ఈ ఒక్క పాయింట్ తోనే చెప్పగలుగుతా నేను మీకు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోరుకుంటున్నారా ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని ఒక కామెంట్ చెయ్యటమే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ కాబోతోంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేయబోతుంది అన్నది ఆ ఒక్క కామెంట్ చాలా ఇంపార్టెంట్ వికే గారు. సో మీరు మీ శషభిషం లేకుండా ఈ కేసులో రాబోయే రోజుల్లో సిబిఐ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఫైల్ చేసినటువంటి పిటిషనే కాబట్టి ఏది బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి విత్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది సిబిఐ సడన్లీ ద సుప్రీం కోర్ట్ ఈస్ గోయింగ్ టు క్యాన్సిల్ ద బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సిల్ చేస్తుంది. ఏ కోణాల్లో ఏ పాయింట్ల మీద లూత్రా గారు ఏదైతే పాయింట్లు రైజ్ చేశారో ఆ పాయింట్ల మీద మా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు అనేది నేను బలంగా నమ్ముతున్నా. దేవన్ నుంచి నేను సిబిఐనే సపోర్ట్ చేస్తున్నా. సునీతా రెడ్డి గారు ఇంప్లీడ్ అవ్వడము వీళ్ళు చేయని పాయింట్ సునీత గారు రైజ్ చేస్తారు, దాని మీద జస్టిఫికేషన్ చేసే బాధ్యత సుప్రీంకోర్టు ఉంటది కాబట్టి ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ తీరుతుందని చెప్పేసి చాలా కాలం చెప్పుకుంటూ వస్తున్నా. ఒకవేళ సిబిఐ చేతులు ఎత్తేసింది అనుకుందాం, హైపోథెటికల్ గా ఊహాజనితంగా అనుకుందాం, సునీతా రెడ్డి ఈస్ హ్యావింగ్ రైట్ టు ఆస్క్ ద ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మార్చమని అడుగుతుంది. సుప్రీం కోర్ట్ హ్యావ్ రైట్ చేంజ్ ద ఇన్వెస్టిగేషన్ అథారిటీ. ఏమైనా చేయొచ్చు సుప్రీంకోర్టు, సిబిఐ ఏమన్నా ఫైనల్ అథారిటీయా ఏందేమన్నా వాళ్ళు కరెక్ట్ గా చేయలేదని కూడా సుప్రీంకోర్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఇస్తుందండి. ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇలా కేసుల్లో కోడికత్తి కేసులు ఎన్ఐకి ఇచ్చినప్పుడు ఈ కేసుల్లో సిబిఐ మీద పర్ఫార్మెన్స్ మీద బాగాలేకపోతే ఎన్ఐకి ఇస్తుంది, ఎన్ఐ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ నాకైతే ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి డౌట్ లేదు, సునీతా రెడ్డి గారికి 100% న్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ చాలా చక్కగా చేస్తుంది అనుకుంటున్నాను. నేను ఆ ఒక్క పదంతోనే బలంగా నమ్ముతున్నాను. మీకు ఎన్ని రోజులు మీకు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అన్న ఒక పాయింట్ లోనే సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకోబోతుంది అనేది నాకు అనిపిస్తుంది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ దర్యాప్తు గనక ఎక్స్టెండ్ చేస్తే ఇప్పటి వరకు చాలా పాయింట్లు మన సుబ్బారావు గారు కానీ సత్యమూర్తి గారు కానీ సాగర్ గారు కానీ చాలా చెప్పారు కదా. ఒకవేళ దర్యాప్తు గనక